రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన శుభవార్త అందించింది. ఇకపై రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే తుది రిజర్వేషన్ చార్టును సిద్ధం చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ చార్టును రైల్వే బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయంతో ప్రయాణికులకు, ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వారికి ఊరట లభించనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపడుతున్న సంస్కరణలు పురోగతిని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్షించారు. ఈ సందర్భంగా టికెటింగ్ ప్రక్రియ మొత్తం స్మార్ట్గా, పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రయాణికుల సౌకర్యానికే పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష అనంతరం రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పును ఎలాంటి అంతరాలు లేకుండా దశల వారీగా అమలు చేయనున్నారు. రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన శుభవార్త అందించింది. ఇకపై రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే తుది రిజర్వేషన్ చార్టును సిద్ధం చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ చార్టును రైల్వే బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయంతో ప్రయాణికులకు, ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు టికెట్లు ఉన్నవారికి ఊరట లభించనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపడుతున్న సంస్కరణల పురోగతిని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్షించారు. ఈ సందర్భంగా టికెటింగ్ ప్రక్రియ మొత్తం స్మార్ట్గా, పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రయాణికుల సౌకర్యానికే పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష అనంతరం రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పును ఎలాంటి అంతరాలు లేకుండా దశల వారీగా అమలు చేయనున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. జపాన్ రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని అత్యవసరంగా కోల్కతాకు మళ్లించారు. ప్రయాణికుల, సిబ్బందితో సహా విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే AI-357 విమానం టోక్యో నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో క్యాబిన్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగాయి. ఈ విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది పైలట్లను అప్రమత్తం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్లు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని సమీపంలోని కోల్కతా విమానాశ్రయానికి మళ్లించాలని నిర్ణయించారు. దీనితో విమానాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానం కోల్కతాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం విమానానికి సాంకేతిక నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కోల్కతాలోని తమ గ్రౌండ్ సిబ్బంది అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని ఎయిర్లైన్స్ పేర్కొంది. వారిని వీలైనంత త్వరగా ఢిల్లీలోని తమ గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి చెన్నైలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ అందరూ క్షేమంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 160 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను హైదరాబాద్ పంపించేందుకు ఇండిగో సంస్థ వెంటనే ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొరికానా చైతన్య మృతదేహాన్ని స్వగ్రామం కొండావూరుకు తీసుకెళ్తుండగా నందిగామ మండలం కవిటిలో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. చైతన్యను ఢీకొట్టిన ట్రాక్టరు కవిటి వాసి పిట్ట అర్జున్ది అని ఆరోపిస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పలాసలో పోస్ట్ మార్టం అనంతరం చైతన్య మృతదేహాన్ని గ్రామానికి తరలించే క్రమంలో వి వాంట్ జస్టిస్ నినాదాలతో రోడ్డుపై ధర్నాకు దిగారు. దాదాపు 6 గంటల పాటు సాగిన నిరసనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థితిగతులను సమీక్షించేందుకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పారు. చైతన్య కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తుల ఆందోళన తాత్కాలికంగా విరమించేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చిన నెమలిని కుక్కలు వెంటాడి చంపిన దుర్ఘటన చర్చనీయాంశంగా మారింది. మృతు నెమలి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పశుసంవర్ధన శాఖ అధికారులు పంచనామా నిర్వహించారు. తీవ్రమైన ఎండలు, దాహార్తతో నెమళ్లు, జింకలు, దుప్పలు వంటి వన్యప్రాణులు తరచూ జనవాసాల వైపు వలస వస్తుండటంతో ఈ ఘటన జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో పశుపక్షాదులకు తాగునీటి కోసం ప్రత్యేక కుంటలను ఏర్పాటు చేసి వాటిని తరచూ నింపాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఒక ప్రభుత్వ స్కూల్లో జరిగిన పోటీలలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం వల్ల కర్ణాటకలోని బోర్డు పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాషా విధానంపై ఆయన మండిపడ్డారు. 3వ భాష తప్పనిసరి కాదు, ఒక ఎంపిక ఉండాలి అని అన్నారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీ గంజాయి పట్టుబడింది. ఏపీ రాష్ట్రంలోని సీలేరు నుంచి ఖమ్మానికి అక్రమంగా తరలిస్తుండగా 3 వ్యక్తులు రెనాల్ట్ డస్టర్ కారులో పట్టుబడ్డారు. మిగతా 3 అనుమానితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11.100 కిలోల గంజాయిని, కారును, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించిన అనంతరం రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది.
కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను బీసీ కాలనీలోని పాఠశాలకు తరలించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ కాలనీలో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, ఇప్పుడు దూరం పెరిగిన బీసీ కాలనీలోని పాఠశాలకు తరలించడం వల్ల విద్యార్థులు అవస్థలు పడవలసి వస్తుందని వారు వాపోయారు. కమ్యూనిటీ హాల్లో కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేసిన తల్లిదండ్రులు హరిజనరావుపేట పాఠశాలలోనే అన్ని వసతులతో తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యా కమిటీ చైర్మన్ సభ్యుల దృష్టికి ఇదివరకే తీసుకెళ్లినప్పటికీ అధికారుల తీరును తల్లిదండ్రులు తప్పుబట్టారు. స్థానిక పాఠశాల విద్యార్థుల టీసీలను మరో పాఠశాలకు ఆన్లైన్లో పంపించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. 40 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేసి కేవలం 10 మంది ఉన్న పాఠశాలలను తరలించడాన్ని ఖండించారు. చివరగా తమ పిల్లలను పంపించేది లేదంటూ హెచ్ఎంయూకు టీసీ కోసం వినతి పత్రాలు అందజేశారు. సూర్యాపేట జిల్లా విద్యానగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ్ పిల్లల హాస్పిటల్లో వైద్యం వికటించి 3 నెలల బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తమ బాబును తిరిగి ఇవ్వాలంటూ హాస్పిటల్ అద్దాలను బంధువులు ధ్వంసం చేశారు. పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఈ గొడవలో పోలీసులకు బంధువులకు తీవ్ర వాగ్వాదం జరగడంతో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గుడిచ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతులను ప్రేమకాంత, మోహంతి, బసంతి, సాహు, ప్రభాతి దాస్గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. నిన్న రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారదాబల్లి వద్దకు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4:20 సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడ్డానికి భక్తులు గుడిచ ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దుంగలను మోసుకెళ్లే 2 ట్రక్కులు రద్దీగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్టు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను పూరిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్ నగర్ల వద్ద యాత్రికులను ఆపాలని పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించింది. మరోవైపు ఉత్తరాఖండ్లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరప్గఢ్ వద్ద శిథిలాలు పడిపోవడంతో బద్రీనాథ్, రుషికేశ్ హైవే మూసుకుపోవడంతో ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాఖండ్లోని అనేక జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి బద్రీనాథ్, కేదార్నాథ్, హేమాకుండు సాహిబులకు ప్రయాణించే ప్రయాణికులను సురక్షిత ప్రదేశాలలో నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. రహదారిపై అడ్డంకులను తొలగించిన సాధారణ కదలికలను పునరుద్ధరించడానికి అధికారులు జేసీబీ యంత్రాలను సమీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బీబీఎంబీ ఫండోహ్ డ్యాంలోని టన్నుల కొద్దీ కలప కొట్టుకు వచ్చింది. అధికారులు 5 డ్యాంలు గేట్లు తెరవడంతో కలప నదిపై తేలుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా అంటూ సినిమా వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా రాష్ట్రంలో చెట్లను అక్రమంగా నరకడం స్పష్టంగా కనిపిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించింది. రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని, ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ టారౌట్ డిమాండ్ చేశారు. కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఉత్కంఠ సాగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుసేన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మరో 2 లేదా 3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు పార్టీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ అని అమిత్ షా అన్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నేడు తనకు చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. దేశంలోని పసుపు రైతులందరికీ తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని అన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. भारत भर के करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए। आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करिए। आज मुझे बड़ी खुशी हो रही है, तेलंगाना और निजामाबाद में किया था वो वादा आज पूरा हो जाने है और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं, जो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं, वो सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं हैं। अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है। यहाँ के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है। आज भारत भर के करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी के इवी बुलेटिन अपडेट्स कीप वाचिंग BRK न्यूज़ तेलुगु सत्ता।